హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వీ కేర్ ఫ్యామిలీ. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు ఆవిద. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ షార్ట్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అండ్ షాపింగ్ వ్లాగ్ అన్నట్టు అయితే షూట్ చేశాను. ఎలా జరిగింది అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా మార్నింగే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే మాక్సిమం ఇలా దోశలే వేసుకొని తింటాము. తినడం ఈజీనే, ఇంకా చేయడం మాత్రమే నాకు చాలా కష్టము. వైపు 10 to 15 మినిట్స్ అలాగే నిలబడి దోశలు వేస్తూ ఉండాలి రకరకాలుగా. ఇంకో వైపు అయితే మా బాబు ఆకలేస్తుంది అనేసి నా కాళ్ళు పట్టుకొని లాగేస్తూ ఉంటాడు. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, తప్పదు మరి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఎగ్ దోశ ఇంకా నెయ్యి పొడి దోశ ఉంటుంది కదా, అదైతే వేసాను. నాకు ఎందుకు నచ్చదు పొడి నెయ్యి దోశ. ఇంకా చట్నీ అయితే చేశాను, పల్లీల చట్నీ. ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే మా రిసెప్షన్ వీడియో అయితే పెట్టుకొని చూసాము చాలా రోజులకి. అలాగే మా బాబు చిల్లా వీడియో, అలాగే నా సీమంతం వీడియో, ఇలాంటివన్నీ పెట్టుకొని చూసాము. చాలా బాగా అనిపించింది. మీకోసం ఒక చిన్న క్లిప్ పెడుతున్నా, చూసేయండి. సో ఒక చిన్న క్లిప్ అయితే చూశారు కదా. మీకు ఈ రిసెప్షన్ వీడియో ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంకా మేమైతే కిందకి వచ్చేసాము షాపింగ్కి వెళ్ళడానికి. మంచిగా రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నామంటే మా బాబుని అస్సలు పట్టలేము, హైపర్ యాక్టివ్ అయిపోతాడు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఎలా పరిగెడుతున్నాడో. నాకేమో వాడిని ఫ్రీగా వదలాలనే, కాకపోతే అడుగడుగున పడిపోతూ ఉంటాడు పరిగెడుతూ. అందుకనేసి భయం వాడి వెనకే నేను ఉంటా అనమాట. ఈ మధ్యన మేము ఎక్కడికైనా వెళ్తూ ఉన్నామంటే మా బాబు అయితే ఫ్రంట్ సీట్ లో కన్నా బ్యాక్ సీట్ లో కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదో ఒక టాయ్ అయితే తీసుకొని వచ్చేసుకుంటాడు ఇంట్లో నుంచి. ఇంకా బ్యాక్ సీట్ లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు, ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా. ఈ మధ్య అయితే అసలు మేము ఉంటున్న ఏరియాలో చలి విపరీతంగా పెరిగిపోతుందండి. మీ ఏరియాస్ లో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ సైడ్ కి కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపించాయి కదా, దాని పేరు హిరానందిని బిల్డింగ్స్ అండి. అక్కడైతే మంత్లీ 1 lakh వరకు ఉంటుందంట రెంట్. మేము ఎప్పుడు ఈ మాల్ లోకి వచ్చినా సరే ఆ బిల్డింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా మేమైతే మాల్ లోకి అయితే వచ్చేసాము స్పార్ లో కొంచెం షాపింగ్ చేయడానికి. మేము ముగ్గురం షాపింగ్ చేద్దామని అయితే ఈ స్పార్ లోకి అయితే వచ్చాము. కాకపోతే లాస్ట్ లో ఏం జరిగింది అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇంకా ఆ ట్రాలీలో అయితే కొంచెం సెమ్మే కూర్చుంటాడనమాట అయ్యాను. ఇంకా కిందకి దిగేసి హ్యాంగర్స్ అయితే ఉంటాయి కదా బట్టలు పెట్టుకునేటివి, అవి వెతుకుతూ ఉంటాడు. ఎన్ని దొరికితే అన్ని తీసేసుకొని ఇంకా ముందర వేసుకొని కూర్చుంటాడు అనమాట. ఇంట్లో కూర్చున్నట్టు ఇంకా ఆడుకుంటూనే ఉంటాడు. నార్మల్ గా అయితే మేము ఎప్పుడు వచ్చినా సరే కిడ్స్ సెక్షన్ లో చాలా బాగుంటాయి అనమాట కలెక్షన్ అయితే. ఈసారి కూడా అలానే ఉంటాయిలే తీసుకుందాము అని అయితే చూసాం, కానీ అస్సలు కలెక్షన్ నాకు ఏం నచ్చలేదు. న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, అసలు ఏం లేవు. ఇంకా దొరికిన కాడికి ఒక టీ షర్ట్, ఒక 2 టీ షర్ట్స్ దొరికాయి. ఇంకా తీసుకొని వచ్చేసాము మంచివి. ఇక్కడ నేను చూపిస్తుండేది వచ్చేసి మినీ లిప్స్టిక్ అనమాట. నాకు చూడగానే తీసుకోవాలనిపించింది. షేడ్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నిటికీ సెట్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవే అనమాట మేము షాపింగ్ చేసింది. నా కలెక్షన్ కూడా అస్సలు ఏం నచ్చలేదు, మా వారికి కూడా అక్కడ కలెక్షన్ ఏం నచ్చలేదంట. ఇంకా మాల్ లోకి అయితే వచ్చేసాము లోపలికి. ఇది క్రిస్మస్ ముందు తీసిన వీడియో కాబట్టి అక్కడ హడావిడి ఏం లేదు. కొంచెం లైట్ గా క్రిస్మస్ ట్రీని మాత్రం అలా రెడీ చేసి పెట్టి ఉన్నారు. ఇంకా దాని తర్వాత జంగల్ థీమ్ ఉంటుంది కదా, అది మొత్తం చాలా బాగున్నాయి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కిడ్సే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడడానికి చాలా బాగా రియాలిటీగా ఉన్నింది. ఇలాంటివి ఎప్పుడైనా పెట్టినప్పుడు లోపలికి అస్సలు ఎంట్రీ ఉండేదే కాదు. ఈసారి మాత్రం ఈ జంగల్ థీమ్ లో కొంచెం లైట్ గా లోపలికి వంతెనలా కట్టి లోపలికి వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ అయితే ఇచ్చారు. మా వాడైతే చూస్తాను అంటున్నాడు కానీ దగ్గరికి తీసుకెళ్తే భయపడిపోతూ ఉన్నాడు. మేమైతే ఇంకా అవన్నీ చూసేసుకొని ఇంకా ఫుడ్ కోర్ట్ కి అయితే వెళ్తూ ఉన్నాము. అప్పటికే 2:30, 3 కావస్తుంది టైం అయితే. ఏమన్నా లంచ్ అయితే చేద్దాము అనేసి అయితే పైకి వచ్చాము. మేము క్రిస్మస్ ముందు వెళ్ళాం కాబట్టి క్రిస్మస్ షాపింగ్ చేయడానికో ఏమో తెలియదు కానీ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అసలు ఫుడ్ కోర్ట్ లో ప్లేసే లేదు, అంత మంది ఉన్నారనమాట జనాలు అయితే. పర్సనల్ గా మేమైతే ఫుడ్ కోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఏం తినాలి అనేసి మాకైతే 1/2 hour టైం అయితే పడుతుంది డిసైడ్ చేసుకోవడానికి. ఫైనల్ గా సుక్కుబాయ్ బిర్యానీ అయితే తీసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. సుక్కుబాయ్ బిర్యానీ అనేది చెన్నైలో చాలా ఫేమస్ అండి. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా 2-3 months అయితే దాని జోలికే వెళ్ళము, అంత టేస్టీగా ఉంటుంది. మేమైతే 2 మటన్ బిర్యానీ మినీ అయితే తీసుకున్నాము. అది సరిపోదు అన్నట్టు మా వారైతే చికెన్ అయితే తీసుకొని వచ్చారు, ఫ్రై చికెన్. అసలు మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది మాకు చోటు ఉన్నాడు కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది, వాడి కోసం ప్యాక్ చేసుకుంటూ ఉంటే అక్కడ చాలా మంది కొంచెం విచిత్రంగా చూశారు. ఇంకా మా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి
వాళ్ళకేం తెలుస్తుందిలే అని చెప్పి మేము లైట్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మంచిగా పడుకున్నామనమాట. మంచిగా తినేసాం కదా! ఇంకా టైర్డ్ అయిపోయి నిద్రపోయాము. మళ్ళీ లేచేసి లైట్‌గా షాపింగ్ ఉంది కదా అని చెప్పేసి బయటికైతే ఎళ్ళాము. ఈవినింగ్ టైంలో వెళ్ళామనమాట. నాకెందుకో ఆ టైంలో మటన్ సూప్ తాగాలనిపించింది. బాడీ కొంచెం వీక్‌గా అనిపించింది. ఇంకా మా వారైతే బయటికి తీసుకొచ్చి మటన్ సూప్ అయితే తీసిచ్చారు. ఇంకా చికెన్ పకోడా కూడా తీసుకున్నాము. టేస్ట్ అంతగా అనిపించలేదు మాకైతే. మా వాడు ఇక్కడ చూస్తున్నారు కదా! తినడం తక్కువ, పడేయడం ఎక్కువనమాట. విండో దించుతూ పడేస్తూ ఉన్నాడు. మార్నింగ్ స్పార్‌లో అయితే మా వాడికి ఏం బట్టలైతే తీసుకోలేదు కదా! ఇంకా దగ్గరలో మాకు బేబీ హగ్ ఒకటైతే ఓపెన్ చేశారు కొత్తగా. అక్కడికైతే వెళ్లి తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడమే ఆలస్యము. మేము బట్టలు చూడ్డంలో బిజీగా ఉంటే మా వాడు అక్కడ ఏమేం టాయ్స్ ఉన్నాయా? ఏమేంతో నేను ఆడుకోవచ్చా? అని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ వేసేసాడు. ఇంకా మా అదృష్టం ఏంటంటే బేబీ హగ్‌లో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడే ఏమో తెలీదు. అసలు కలెక్షన్ నాకు అంతగా అనిపించలేదు. ఇంకా చాలా సేపు వెతికిన తర్వాత ఆణిముత్యాల లాంటివి కొన్ని డ్రెసెస్ అయితే దొరికాయి. అవైతే తీసుకున్నాము. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా! ఉయ్యాల్లో ఒక 2, 3 బేబీస్‌ని అయితే పడుకోబెట్టి ఉన్నారు. ఆ షాప్ వాళ్ళైతే అక్కడికి వెళ్ళి అవి కావాలి అని చెప్పి గోల పెడితే ఒకటైతే తీసుకున్నాము మా వాడి కోసము. నాకైతే ఇంతకుముందు వెస్టర్న్ టైప్‌లో బాగా నచ్చేవి డ్రెసెస్ అయితే. ఇప్పుడేమో తెలీదు. కుర్తీ సెట్స్ ఎక్కువ వేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకనేసి పక్కన ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను. తీసుకొని రిటర్న్ అయిపోయాము ఇంటికి. అప్పటికే 9:30 పైగా అయిపోయింది టైము. ఇంకా బయట ఏదన్నా తినేద్దామా అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు బయట తినడానికి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. తీసుకున్నవన్నీ సోఫా మీద అయితే పెట్టేశాను. ఇంకా ఇంటికొచ్చినప్పటికి 10 ఏమో అయిపోయింది టైము. ఈ బేబీ అనమాట మేము తీసుకునింది మా వాడికి. దానికి బేబీ అని పేరు పెట్టేశాడు. ఇంకా దాంతోనే ఆడుకుంటున్నాడు. దాంతోనే పడుకుంటూ ఉంటున్నాడనమాట అయాను. ఇంకా ఆ టైంలో ఎందుకో నాకు ఐస్ అయితే తినాలనిపించింది. ఈ ఆరెంజ్‌ది అసలు టేస్ట్ ఎంత బావుంటుందంటే ప్రైస్ కూడా చాలా తక్కువ. మీలో ఎవరైనా ఇది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అసలు టేస్ట్ అమేజింగ్‌గా ఉంటుంది. మేము ముగ్గురం కలిసి 3 ఐస్‌లు అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా డిన్నర్‌లోకి చిక్కుడుగాయ ఉంటే ఆ ఫ్రై అయితే చేస్తున్నా అనమాట. ఒలిచేసి ఇంకా వేడిగా రైస్ కూడా పెట్టేశాను. కుక్కర్‌లో రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేయాలి. ఇంకా డిన్నర్‌లోకి ఆవకాయ ఉంటే ఆ ఆవకాయి, నెయ్యి వేసుకొని ఒక ముద్ద తినేసాము. ఇంకా మా వాడికి కూడా తినిపించాలి అనేసి దాంట్లోనే పెరుగన్నం కలిపేసి పెట్టేశాననమాట. డిన్నర్ చేసేసిన తర్వాత అస్సలు నిద్ర రాలేదు. ఒక మూవీ అయితే పెట్టుకొని చూసాము. ఈ మూవీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎంతమంది చూశారు అనేది. చూస్తున్నారు కదా మాకైతే ఈ టైంకి కూడా నిద్ర రావట్లేదు. ఇంకా మా బాబుని అరిచి అప్పటికి ఫోన్ చూస్తుంటే ఫోన్ ఇమ్మన్నాను అని చెప్పేసి కసురుకుంటున్నాడు. అంతే అండి, ఇంతటితో ఈ వీడియోనైతే నేను ఎండ్ చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, ఇలాంటి వీడియోస్ కావాలా అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.